చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి పెద్దలు సీనియర్ జర్నలిస్టు సాక్షి ఎడిటోరియల్ ఎడిటర్ గారు రామచంద్రమూర్తి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మా ప్రతి కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో ప్రతి కార్యక్రమంలో మా వెన్నంటి ఉన్నటువంటి మా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ అయినటువంటి పెద్దలు మల్లెపల్లి లక్ష్మయ్య గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మా ప్రతి కార్యక్రమంలో నా యొక్క వెన్నెముకలాగా ఉండి నా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు, నేను బాసాని పిలుస్తాను, మా మిత్రుడు తెలంగాణ ఉద్యమకారుడు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, మరి మా విత్రిన్ న్యూస్కు చీఫ్ అడ్వైజర్ అయినటువంటి పెద్దలు సామల వెంకరెడ్డి, డాక్టర్ సామల వెంకరెడ్డి గారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఓకే. అలాగే సీల్వెల్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి బండారు సుబ్బారావు గారు, సామాజికవేత్త, మాకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్నటువంటి పెద్దలు బండారు సుబ్బారావు గారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే నిజాం వెంకటేష్ గారు, ప్రముఖ రైటరు, రిటైర్డ్ ఇంజనీరు, పెద్దలు, జర్నలిస్ట్ మిత్రులు, సామాజికవేత్త, మా వైశ్య సంఘాలకు అన్నింటిలో స్ఫూర్తి నింపేటువంటి పెద్దన్న నిజాం వెంకటేష్ గారిని వేదికపైకి వెలుస్తున్నాం. మరియు ప్రభాకర్ గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ బొమ్మగాని ప్రభాకర్ గారిని, మరి అలాగే డాక్టర్ సుధాకర్, సిపిఐ నాయకుడు, మా ఐప్సో నేషనల్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరి అలాగే భారత్ ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్ అయినటువంటి అలీ గారిని, మా V3 న్యూస్ పెట్టడానికి ప్రధాన కారణమైనటువంటి మొత్తం మా టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం సభ్యుల్ని సభాముఖంగా పరిచయం చేసేటువంటి అదృష్టాన్ని, ముఖ్యంగా మా V3 న్యూస్కు చీఫ్ ఎడిటర్ అయినటువంటి మిత్రుడు ఎం భరత్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే HR మేనేజర్, నా ప్రతి విషయంలో ఫైనాన్షియల్గా అన్నిటికీ అడ్వైజ్ ఉండేటువంటి మా మిత్రుడు కజిన్ రమేష్ గారిని, మా HR మేనేజర్ గారు రమేష్ గారిని, అలాగే మా V3 న్యూస్ ఛానల్కు డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్ అయినటువంటి మా తమ్ముని వాళ్ళ అబ్బాయి సాయిని, అలాగే క్రైమ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మిస్టర్ రాజగోపాలాచార్యని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే అసోసియేట్ ఎడిటర్ అయినటువంటి మిత్రుడు నాగార్జున సంతోష్ చారి గారిని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయినటువంటి చెన్నోజు విద్యాసాగర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరి అలాగే క్రియేటివ్ హెడ్ అయినటువంటి అమరేందర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కళ్యాణ్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్, దీనికి మొత్తానికి టెక్నికల్ హెడ్ ఉన్నటువంటి మిత్రుడు కళ్యాణ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన V3 న్యూస్ రిపోర్టర్స్ అందరూ కూడా ఇక్కడికి ఈ సైడ్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆ లోగోని ఇక్కడ తీసుకురండి. అలాగే మా మేనేజర్ అయినటువంటి అడ్మిన్ మేనేజర్ అయినటువంటి మిత్రుడు సుధీర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరి అలాగే మాకు అన్ని కార్యక్రమాల్లో అందుబాటులో ఉండి ఫైనాన్షియల్గా వెన్నుతున్నటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి మిత్రులు మహేష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మన ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి పెద్దలు రామచంద్రమూర్తి గారి చేతుల మీదుగా మన V3 లోగో ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే సామాజిక ఉద్యమకారుడు మాస్టర్జీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని మన ఛానల్ అభివృద్ధి కోసం ఛానల్ ఏ రకంగా ఉండాలనే విషయంలో పెద్దలు మల్లెపల్లి లక్ష్మయ్య గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం.
V3 ఛానల్ని ప్రారంభించినందుకు మిత్రుడు సోదరుడు కాసం సత్యనారాయణ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిజానికి ప్రచార మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ప్రజల యొక్క సమస్యలకు అద్దం పట్టే విధంగా వాటిని ప్రభుత్వాలు సమాజము ఏ వర్గాలైతే అధికారులు ఉంటే అవి పరిష్కరించే విధంగా ఒక మీడియేటర్గా ఒక మధ్యవర్తిగా వివరించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి పత్రికలు ఛానళ్ళు ఈరోజు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి, చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు రాజకీయ ప్రమేయాలు వ్యాపార ప్రయోజనాలు లేకుండా కేవలం ఒక ప్రజల సమస్యలను ప్రతిబింబించడానికి కావలసిన ఛానళ్ళు కానీ పత్రికలు కానీ రావాల్సిన తరుణంలో V3 రావడం ఆశాజనకంగా ఉంది. అయితే ఇప్పుడు మీడియాలో ఉన్న అన్ని రుగ్మతల్ని అంటే యాజమాన్యాల నుంచి రిపోర్టర్ల దాకా ఉన్న అన్ని రుగ్మతల్ని అన్ని చెడు పద్ధతుల్ని మనం విసర్జించాలని నేను కోరుతున్నాను. మనం ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల బాధ్యతగా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఒక ప్రత్యేకమైన ఛానల్గా నిలబడుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ వైపుగా మీరు సత్యనారాయణ అందరూ ఆలోచిస్తారని ఈ ఛానల్ ఇక్కడి నుంచి మరింత ఉన్నత స్థాయికి ఎదిగి రేపు భవిష్యత్తులో ప్రజలకు ఒక గొంతుకగా ప్రజలకు శక్తినిచ్చే ఒక ఆయుధంగా సాధనంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ లక్ష్మణ. మా మిత్రుడు V3 న్యూస్ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ సామల వెంకరెడ్డి గారిని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. V3 ఛానల్ లాంచింగ్ సందర్భంగా కాచం సత్యనారాయణకు మరి టీం అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ, మా కాచం ఏం చేసినా ఒక సంచలనం, ఒక వినూత్నకరంగా ఆలోచించి ఈ సమాజ సేవలో ఎన్ని రంగాల్లో మనోడు ఎంతో ముందుంటాడు. దానికి సరే నేను ఎన్నుకుంటా, ఆయనే ముందుంటాడు. బట్ ఈ V3 ఛానల్ ద్వారా మరొకసారి ప్రజలకు చేరువవుతూ అన్ని సమస్యల మీద పోరాడుతూ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ అతి త్వరలో మీ అందరూ గట్టిగా దీని వెంబడి పనిచేస్తే విత్ ఇన్ నో టైం దీన్ని శాటిలైట్ ఛానల్ చేద్దాం. మరి దానికి మీరు కష్టపడాలి. ఆయన ఆఫీస్లో ఉంటాడు, నేను ఆయన ఎన్నుకుంటా, కానీ మీరందరూ కష్టపడితే ఇట్ విల్ బికమ్ ఏ శాటిలైట్ ఛానల్ వెరీ సూన్. ఎందుకంటే మనం అన్బయాస్డ్ ఉంటాం, మన దీంట్లో మన స్వార్థం లేదు. కాచం సత్యనారాయణకు అంతకన్నా లేదు. ఆయన స్వార్థం అంటే ఏందో ఆయన తెలియదు, అది అందరికీ తెలిసిన సంగతే. సో దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి లక్ష్మణ గారికి ఇంకొందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెంకరెడ్డి గారికి. మరి సిల్వెల్ కార్పొరేషన్ చైర్మన్ బండారు సుబ్బారావు గారు ఒక నిమిషం. అందరికీ నమస్కారం. ఈ రోజున V3 ఛానల్ ఒక సమాజ సేవలో ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల చేతుల మీదుగా ఈ V3 ఛానల్ ఆవిర్భవించింది. మరి ఈ ఛానల్ అందరికీ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. ప్రజలందరూ కూడా వారి యొక్క మన్నల్ని V3 ఛానల్ పొందాలి. మరి ఆ విధంగా కాచం సత్యనారాయణ గుప్తా గారు అలాగే వాళ్ళ టీం అందరూ కూడా కష్టపడి పనిచేయాలని నేను కోరుకుంటూ, దీనికి మంచి పేరు రావాలని, మంచి అభివృద్ధి సాధించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు, ఐప్సో నేషనల్ కౌన్సిల్ మెంబరు, సిపిఐ నాయకులు. V3 పేరులోనే విక్టరీ ఉంది, అదే పద్ధతిలో విక్టరీ సాధించాలని. ఎందుకంటే లక్ష్యం సామాజిక హితం, దాంట్లోనే పేరులోనే సమాజం కోసం అని చెప్పిన దాంట్లో ఇందాక మల్లేపల్లి లక్ష్మి గారు చెప్పారు. పత్రికలు ఒకవైపు బయాస్ కాకుండా ప్రజల సమస్యలు తీసుకెళ్ళటానికి ముందుకెళ్తాయని ఆ నమ్మకం కాచం సత్యనారాయణ మీద, వారి టీం మీద నాకుంది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా సమాజం కోసం పనిచేస్తూనే నిస్వార్థంగా ప్రజల కోసం చాలా సంస్థలు నడుపుతున్న దాంట్లోనే ఒక్కొక్కసారి నాకు జలసీ పుడుతుంది కూడా. కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి ఇన్ని పనులు చేయలేం కానీ నేను ఎలా చేస్తున్నాడని చెప్పి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అలాగే దీని తర్వాత కూడా ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి ఇది ఒక విక్టరీ ఛానల్ కింద పనిచేస్తుందని ఆశిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మా అఖిల భారత శాంతి సంఘీభావ సంఘ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సామాజికవేత్త మాస్టర్జీ గారు మాట్లాడారు.
ముందుగా ఈ V3 ఛానల్కి సంబంధించినటువంటి యాజమాన్యానికి, మిత్రులందరూ కూడా, రిపోర్టర్స్కి, తర్వాత టెక్నీషియన్స్ అందరూ కూడా అభినందన తెలియజేస్తూ, మరి తప్పకుండా ఇది ఆ పెద్దలు చెప్పినట్టుగా ఇది మొత్తము మిగతా ఛానల్ లాగా అన్ని ఛానళ్లలో వచ్చేటట్టుగా ఎదుగుతుందని ఆశిస్తూ, V3 చేస్తుంది ఎప్పుడు ప్రజలతో మైత్రి, V3 చేస్తుంది ఎప్పుడు ప్రజలతో మైత్రి. వి అంటే వాల్యూ, వి అంటే విజను, వి అంటే విక్టరీ, విజయానికి చిహ్నం V3 అవినీతిపై అస్త్రం V3 విజయానికి చిహ్నం V3 అవినీతిపై అస్త్రం V3 థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్ జీ గారికి. బొమ్మగాని ప్రభాకర్, హైకోర్టు న్యాయవాది పెద్దలు. మిత్రులు కాచం సత్యనారాయణ గారికి, వెంకటరెడ్డి గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ముఖ్య అతిథులుగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి రామచంద్రమూర్తి గారు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, సుధాకర్ గారు, అట్లాగే చైర్మన్ గారు, మాస్టర్ జే గారు, ఇక్కడ ఈ సంస్థ యొక్క యాజమాన్యము, అట్లాగే సిబ్బంది, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సోదరులారా, ఇవాళ ప్రచార మాధ్యమాలనంటే అవి ముద్ర వేసుకోబడి ఉంటున్నవి. ఎందుకనంటే పత్రిక తీస్తే, ఛానల్ ఆన్ చేస్తే ఈ పత్రిక ఇదే రాస్తుంది, ఈ ఛానల్ ఇదే చెప్తుందని చాలామంది ఈ మాధ్యమాలకు దూరంగా ఉండి కనీసం ఏం జరుగుతున్నదో తెలుసుకుందామనేటువంటి అనివార్య పరిస్థితుల్లో పత్రికలు కానీ ఛానల్స్ కానీ చూసే దశకు నెట్టివేయబడుతున్నాం. అందువల్ల ఇవాళ కావాల్సింది ఏమనంటే నిజాయితీ, నిబద్ధత, మీ లక్ష్యమైనటువంటి సమాజ హితం, ఇది ఉన్నతమైనటువంటి ఆశయం. ఈ మూడింటిని కూడా మీరు చిత్తశుద్ధితో ఆచరిస్తూ, అనుకరిస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా నిజాం వెంకటేష్ గారు మాట్లాడు. నమస్కారం. ఇప్పటిదాకా సాహిత్య రంగంలో, సామాజిక రంగంలో, పత్రికా రంగంలో ఎనలేని కృషి చేస్తున్న కాసం సత్యనారాయణ ఇప్పుడు టీవీకి కూడా వచ్చి V3 ఛానల్ను స్టార్ట్ చేయడం చాలా సంతోషం. నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తప్పకుండా మీ యొక్క అందరి ఆశీస్సులతోటి ఒకే ప్రాంతానికో, ఒకే సెక్షన్ ఆఫ్ పీపుల్కో పరిమితం కాకుండా సమాజంలో అన్ని రకాల, అన్ని విధాల మా శాయశక్తులుగా మేము ప్రయత్నిస్తాం. మీలాంటి పెద్దల ఆశీస్సులు ఉంటే తప్పకుండా చిన్న కుటుంబం నుండి వచ్చిన ప్రజలకు కావాల్సిన విధానాలు కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు ప్రతిరూపకంగా నిలబడి ఇక్కడికి వెళ్ళి ఉవ్వెత్తున ఉద్యమాన్ని భుజస్కంధాల మీద తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాకంటూ ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి విధంగా, అలాగే రేపు రాబోయే కాలంలో కూడా నిస్వార్థంగా ఒక లక్ష్యమే సమాజానికి పరమావిధిగా ఒక హితం కోరి హితేషిగా పనిచేస్తామని చెప్తూ ఒక వాల్యూ, ఒక విజన్, విక్టరీగా మేము V3 అనే లక్ష్యాన్ని ఎంచుకున్నాం. కాబట్టి దాని ద్వారా మీ అందరి మన్ననలు పొంది మీ యొక్క ఆశీస్సులతోటి తప్పకుండా అతి తొందరలోనే ఒక మంచి ఛానల్గా గుర్తింపు తెచ్చుకునే విధంగా ప్రయత్నిస్తాం. మరి మాకు అలాగే పూర్తి స్థాయిలో ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి మాకు టీం కూడా దొరకడం జరిగింది. జర్నలిజంలో పట్టున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అలాగే సమాజానికి కొంత చేయాలని ఒక తపనతోటి ఉన్నటువంటి వ్యక్తులు కూడా రిపోర్టర్లుగా మాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇట్లాంటి టీం అందరు ఉన్నారు కాబట్టి మాకు తప్పకుండా ఒక విజయం లభిస్తుందని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి మాట్లాడడం కడార్ శ్రీనివాస్ గారు రైటరు, సబ్ ఎడిటర్ గారిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మా నాన్నగారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా తమ్ముడు నరసింహులు కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఈనాటి ముఖ్య అతిథి రామచంద్రమూర్తి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం.
ఈ శుభ సందర్భంలో సత్యనారాయణ గారికి ఆయన బృందానికి నా శుభాకాంక్షలు. ఆయన ఇప్పటికే సామాజిక సేవా రంగంలో ఉన్నారు. సమాజానికి అంకితమై ప్రయాణం సాగిస్తున్నారు. ఈ ప్రయాణం సుదీర్ఘంగా సాగాలని, ఇది సఫలీకృతం కావాలని ఆయన ఈ మీడియా రంగంలో ఒక వ్యవస్థని నెలకొల్పిన తర్వాత ఆయన వాల్యూస్ పాటిస్తారని, విజన్ కలిగి ఉంటారని, విక్టరీ సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇది ఇందాక మిత్రులు చెప్పినట్టు ఇది శాటిలైట్ ఛానల్ కావాలి, దాంతో దీనికి తోడు పత్రిక కూడా రావాలి, డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా రావాలి. ఒక పెద్ద మీడియా సంస్థగా ఇది అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నా. అయితే ఎంత పెద్ద మీడియా సంస్థగా అభివృద్ధి చెందినా కూడా మనం ప్రాథమిక విలువలని వదిలేస్తే, అడగడుగున రాజీ పడితే దానివల్ల ప్రయోజనం ఉండదు. రాజీ పడకుండా నిజాయితీగా నిర్భయంగా నిబద్ధతతో సత్యనారాయణ గారు ఆయన బృందంతో పనిచేస్తారని ఆశిస్తున్నా. ప్రజల పక్షాన ఉండి సమాజాన్ని చూడటం, ప్రభుత్వాన్ని చూడటం, ఆ ప్రభుత్వంలో సమాజంలో జరిగే మార్పుల్ని ప్రజలకు తెలియజేయటం, ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడే విధంగా వారికి సరైన సమాచారాన్ని అందవేయటం, ఇదే మీడియా యొక్క కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని ఆయన పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఒక ఛానల్ అద్భుతాలు చేయొచ్చు, దాని సైజుతో నిమిత్తం లేదు, దాని విస్తృతితో నిమిత్తం లేదు. చిన్న ఛానల్ కూడా ఒక వాస్తవాన్ని వెలికితీస్తే దాన్ని అనుకునే ఛానల్స్ న్యూస్ పేపర్ చాలా ఉంటాయి. పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ కూడా చిన్న ఛానల్స్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా ముఖ్యంగా సమాజంలో అన్ని రంగాల్ని పట్టించుకోవాల్సిందే మీడియా సంస్థ అన్న తర్వాత, కానీ ముఖ్యంగా విద్య, వైద్యం ఈ రెండు అంశాలని బాగా పట్టించుకోవాలి. ఎన్ని హాస్పిటల్స్లో వసతులు ఎట్లా ఉన్నాయి, ఎన్ని స్కూల్స్లో టాయిలెట్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్లో లైబ్రరీస్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్లో టీచర్స్ రెగ్యులర్గా వస్తున్నారు, ఇవన్నీ చూసి మనం ప్రభుత్వానికి సమాజానికి తెలియజేయాలి. ప్రజలందరినీ సెన్సిటైజ్ చేయాలి ఈ ఛానల్ ద్వారా అని నేను కోరుకుంటూ, ఈ ఛానల్కి మంచి భవిష్యత్తు ఉంటుందని, ఇది అద్భుతమైన విజయాలు సాధిస్తుందని ఆశిస్తూ సెలవు. మూర్తి గారు చెప్పిన తర్వాత మీరు V3 అని మూడు వీలు ఎందుకు పెట్టుకున్నా నాకు తెలియదు, కానీ నేను కరెక్ట్ ఆ మూడింటిని వాల్యూస్, విజన్, విక్టరీ ఆ మూడింటిని పాటిస్తూ వాటి వైపుగా వెళ్ళాలని, వాటిని ఎప్పుడు మూడు వీల్ని దృష్టిలో పెట్టుకోవాలని మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి. తప్పకుండా పెద్దలు రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు, అలాగే అంటే దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుండి మల్లెపల్లి లక్ష్మయ్య గారి యొక్క అడుగుజాడలో, అంటే మేము ఏ కార్యక్రమం చేసినా తెలంగాణ ఉద్యమంలో నాటి నుండి, అలాగే కార్మిక విభాగంలో ఒక తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ స్థాపించినప్పుడు కూడా తన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకునే స్థాపించడం జరిగింది. దానికి కూడా మాకు అడ్వైజర్గా ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి, అంటే 10 సంవత్సరాల నుండి నన్ను సున్నితంగా పూర్తి స్థాయిలో క్లుప్తంగా నా గురించి తెలిసిన వ్యక్తిగా ఆశీర్వదించడానికి ఇచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాలని సరే మాకున్న పరిధిలో మేము సాధిస్తామని ఆశిస్తున్నాను. అలాగే సమాజానికి ఒక వారధిగా ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏదో చూపించడంలో కొంత పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటాం, మా టీం అట్లా పనిచేస్తుందని చెప్తూ సాంగ్ని, అంటే జస్ట్ 2 minutes V3 లోగో సాంగ్ని రామచంద్రమూర్తి గారు ఒకరు ఉంటారు. ఇప్పుడు V3 న్యూస్ ఛానల్ లోగో సాంగ్, థీమ్ సాంగ్ లాంచ్ అవుతుంది. అతడే ఒక నాయకుడై మన కాచమన్నా.
సేవకుడై అతడే ఒక నాయకుడై మన కాచమన్నా ఉద్యమ సూర్యుడు పదునెక్కిన చతురథుడు పోరాట ధీరుడు తెలంగాణ రూపకుడు మన కాచం సత్యనారాయణ మన కాచం సత్యనారాయణ లక్ష్యం సమాజ హితం అని అడుగేసిన ఘనుడు ప్రతినిత్యం సమాజ శ్రేయస్సు కోరే మనస్తత్వం అతడు పదునెక్కిన జర్నలిజమై ప్రజలను చైతన్య పరిచే ఒక ఆయుధమై జర్నలిజానికి మరో పేరై వస్తుందదిగో మన V3 న్యూస్ మన V3 న్యూస్ మన V3 న్యూస్ మన V3 న్యూస్ లోకంలో నిస్వార్థంతో అడుగేసి సమాజ హితాన్ని కోరుతూ ఒక మనిషిగా బాధ్యత తెలిసి స్వార్థం నిండిన లోకంలో నిస్వార్థంతో అడుగేసి సమాజ హితాన్ని కోరుతూ ఒక మనిషిగా బాధ్యత తెలిసి అతడే ఒక గురువై అతడే ఒక విద్యార్థి అతడే ఒక పిడుగై స్ఫూర్తిని నింపే నాయకుడై కలమై స్వరమెత్తిన పెద్దన్నా మన కాచమన్నా జర్నలిజానికి మరో పేరై వస్తుందదిగో మన V3 న్యూస్ మన V3 న్యూస్ మన V3 న్యూస్ మన V3 న్యూస్ V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం All the best.